ఈరోజు మనం కరివేపాకు కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకొని బాగా ఎండబెట్టిన కరివేపాకు తగ్గట్టుగా కోసంత జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెమ్మలు, సరిపడా ఉప్పు, చింతపండు, అలాగే మినప్పప్పు, మెంతులు, పచ్చిశనగపప్పు, కారానికి తగిన ఎండుమిర్చి. ఎలా రెడీ చేయాలో చూద్దాం. పెట్టుకొని పచ్చిశనగపప్పు లైట్గా వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ధనియాలు కూడా లైట్గా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. అన్నీ ఒకసారి ఎందుకు వేయట్లేదంటే అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని ఏగుతాయి, కొన్ని మాడిపోతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది కదా, అందుకని ఇది ఎంతోసేపు పడుతుంది వేయడానికి. ఒక 5 minutes కాస్త దాకా తీసేసుకోవాలి. ఇప్పుడు మెంతులు, అన్నీ కొంచెం కొంచెమే తీసుకున్నాను ఎందుకంటే కరివేపాకు తగ్గట్టుగా అన్నీ ఉండాలి. మేము కొంచెమే క్వాంటిటీ తీసుకున్నాం. లైట్గా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేయించుకోవాలి. కొంచెం బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్లో వేసేటప్పుడు సరిగ్గా నలగదు, అందుకని లైట్గా వేయించుకుంటే నూనెలో సింపుల్గా వేయించుకుని మిక్సీ జార్లో పెట్టుకోవాలి. ఇవన్నీ వేయించేసాం కదా, చింతపండు ఇవన్నీ ఇంకా మొత్తం మిక్స్ చేసేసి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి మన కరివేపాకు కారం. స్మెల్ అయితే మామూలుగా లేదు. ఇలా చేసేసి గాజు డబ్బాలో ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ రోజులు వస్తుంది మనకి, పాడవకుండా. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే నాకు ఇప్పుడే నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. టిఫిన్లో వేడి టిఫిన్లో కూడా నెయ్యి వేసుకొని ఇడ్లీలో, దోశలో బాగుంటుంది. మీలో ఎవరెవరు తిన్నారు కరివేపాకు కారం? కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి ఎన్నో వీడియోలు తీసుకొస్తాం మళ్ళీ.